హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మాట్లాడబోయే టాపిక్, రివ్యూ ఇవ్వబోయే టాపిక్ ఏంటో తెలుసా? శ్రీ ఎడిబుల్స్ వారి ఎడిబుల్ కప్స్. అంటే మనం రెగ్యులర్గా బయటకు వెళ్తే ఎలా తాగుతాము? ఇట్లా ప్లాస్టిక్ డిస్పోజబుల్ కప్స్లో తాగుతున్నాం కదా, అది చాలా డేంజరస్ తెలుసా? ఎందుకంటే వేడి టీ కానీ వేడి కాఫీ కానీ ఏదైనా హాట్ వాటర్, గ్రీన్ టీ ఏదైనా మనం దీంట్లో వేసినప్పుడు ఆ ప్లాస్టిక్ మెల్లగా కరిగిపోయి ఆ ప్లాస్టిక్ మనం తీసుకుంటున్నాం అనమాట. సో దానివల్ల క్యాన్సర్ అలా చాలా డిఫరెంట్. మనం ఒకసారి లిస్ట్ అవుట్ చేస్తే ఎన్నో రోగాలు అంటే ఇప్పుడు రాకపోయినా ఫ్యూచర్లో వచ్చే అవకాశాలు ఉంటాయి. సో కంపల్సరీ ఇలాంటి డిస్పోజబుల్ కప్స్ని అవాయిడ్ చేయండి. సో నెక్స్ట్ దీని గురించి మాట్లాడుకుందాము. రెగ్యులర్గా మనం ఏం చేస్తాము? రస్క్ ఆర్ బిస్కెట్ పాలల్లో నంచుకుంటాం, వేడి పాలల్లో నంచుకుంటాం, ఆర్ టీలో వేసి నంచుకుంటాం కదా, తింటాం. సో కానీ ఇప్పుడు ఏం చేస్తున్నామంటే బిస్కెట్లోని వేడి టీ వేసి, ఇలా వేడి టీ వేసి, అదేం పగిలిపోదు. సో చక్కగా టీ ఎంజాయ్ చేసి ఆర్ ఎనీథింగ్ విచ్ ఇస్ హాట్ ఎంజాయ్ చేసి స్నాక్ కూడా ఎంజాయ్ చేయబోతున్నాం అనమాట. సో ఎట్ లాస్ట్ మనం ఈ బిస్కెట్ని కూడా తినబోతున్నాం. దిస్ కంటైన్స్ వీట్ ఫ్లోర్, రాగి, జాగరీ, షుగర్. సో నథింగ్ బట్ లైక్ బిస్కెట్ అనమాట. అంటే ఇప్పుడు బిస్కెట్ మనం రెగ్యులర్గా అంతే కదా, మనం పాలల్లో ఆర్ చిన్నపిల్లలకి అయితే పాలల్లో బిస్కెట్ అలా వేసుకొని తింటారు, లేకపోతే మనం టీ బిక్కి అలా తింటాము. సో ఇదేంటంటే హ్యాపీగా టీ కమ్ స్నాక్ అనమాట. మనం టీ తీసుకుంటున్నాం యాజ్ వెల్ యాజ్ బిస్కెట్ ఎంజాయ్ చేస్తున్నాము. సో వీళ్ళ ప్రోడక్ట్స్ తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ఈ ఎడిబుల్ కప్స్లోని డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉన్నాయండి. ఇప్పుడు నేను తాగుతుంటే నేను ఒకవేళ ఈ టీలో ఇలైచీ వేసినా వేయకపోయినా నాకు ఇలైచీ ఫ్లేవరే వస్తుంది. ఎందుకంటే దిస్ ఇస్ మేడప్ ఆఫ్, నేను ఆల్రెడీ చెప్పాను కదా, లైక్ వీట్ ఫ్లోర్, జాగరీ, వాటితో పాటు వీటిలో ఫ్లేవర్స్ కూడా ఉన్నాయండి. లైక్ చాక్లెట్ ఫ్లేవర్, ఇదేమో ఇలైచీ, రోజ్, అలా డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉన్నాయి. తప్పకుండా అన్ని ఫ్లేవర్స్ ట్రై చేయండి. ఫర్ డీటెయిల్స్ నేను కాంటాక్ట్ నెంబర్ కూడా ఇస్తాను, తప్పకుండా ట్రై చేయండి. మీకు బెస్ట్ ఈవినింగ్ స్నాక్ అనమాట. హ్యాపీగా హాట్ టీ యాజ్ వెల్ యాజ్ బిస్కెట్.